నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఆలస్యం అమృతం విషం అనే నానుడి మనకు తెలిసిందే. పక్షవాతం విషయంలో ఇది 100కి 100 పాళ్లు వర్తిస్తుంది. కాలం గడుస్తున్న కొద్దీ, చికిత్స ఆలస్యం అవుతున్న కొద్దీ మెదడులో కణాలు చనిపోతూ వస్తాయి. దీంతో కాళ్ళు చేతులు పడిపోవటం, మూతి వంకరపోవటం, కదలికలు కట్టుబడిపోవటం వంటి దురావస్థలు ఎదురవుతాయి. పక్షవాతం తీవ్రత ఎక్కువగా ఉంటే కొన్నిసార్లు ప్రాణాలకు ముప్పు పొంచి ఉంటుంది. అందుకే పక్షవాతం విషయంలో ప్రతి క్షణం, ప్రతి నిమిషం కీలకమే. పక్షవాతం తాలూకు సంకేతాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి చేరుకోగలిగితే చాలు. అత్యవసర వైద్యాన్ని అందించడం ద్వారా పక్షవాతం ప్రభావాన్ని చాలా వరకు తగ్గించవచ్చని చెబుతారు డాక్టర్లు. పక్షవాతం గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పక్షవాతం చెట్టంత మనిషిని హఠాత్తుగా నిర్వీర్యుణ్ణి చేసే అతిపెద్ద వైపరీత్యం ఇది. ఒంట్లో సగభాగం చచ్చుబడి, కాలు చెయ్యి ఆడక, నోట మాటరాక ఆ మనిషి అనుభవించే దురవస్థకు అంతుండదు. మన ఇళ్లల్లోని నీళ్ల గొట్టాల్లాగే మన మెదడులో రక్తనాళాలుంటాయి. ఇలాంటి గొట్టాల్లో నీరు ప్రవహిస్తుంటే ఈ మెదడులోని నాళాల్లో రక్తం ప్రవహిస్తుంటుంది. ఇవి కీలక మెదడు భాగాలకు నిరంతరం రక్తాన్ని అందిస్తుంటాయి. ఈ రక్తనాళాలు ఎక్కడన్నా పూడుకుపోయినా, లేక ఇవి ఎక్కడన్నా పగిలిపోయినా మెదడులో హఠాత్తుగా తలెత్తే అతిపెద్ద ఉపద్రవమే పక్షవాతం. మన శరీరం మొత్తాన్ని నడిపించే మెదడులో కల్లోలం రేపుతుంది ఈ ఉపద్రవం. దీంతో శరీరంలో సగభాగం చచ్చుబడిపోవచ్చు. మెదడులో ఏ భాగం దెబ్బతింటే ఆయా ప్రాంతం నియంత్రణలో ఉండే అవయవాలన్నీ పట్టు తప్పిపోతాయి. బ్రెయిన్ మీకు ఒక నిమిషానికి ఒక మేజర్ రక్తనాళంలో, పెద్ద రక్తనాళంలో బ్రెయిన్లో క్లాట్ వచ్చింది. ఆ క్లాట్ వల్ల ఒక నిమిషానికి అరౌండ్ 2 మిలియన్ అంటే 20 లక్షల న్యూరాన్స్ డ్యామేజ్ అయిపోతాయి. అరౌండ్ 2 మిలియన్ న్యూరాన్స్ డ్యామేజ్ అవుతాయి. న్యూరాన్స్ పోయే కొద్దీ ఏదైతే ఆ న్యూరాన్స్ సర్వ్ చేస్తున్న ఫంక్షన్ ఉందో, అంటే ఆ నరాల వల్ల నా చేయి కదిలింది, ఆ ఏరియాలోనే పాపం స్ట్రోక్ వచ్చింది, నా చెయ్యి అక్కడే రిప్రజెంట్ అయి ఉంది బ్రెయిన్లో, అలాంటప్పుడు చెయ్యి వీక్నెస్ విపరీతంగా వస్తుంది. వీక్నెస్ విపరీతంగానే వచ్చేసింది. కానీ ఒక టైం తర్వాత ఆ న్యూరాన్స్ పోయే కొద్దీ నిమిషానికి ఇన్ని లక్షల న్యూరాన్స్ వెళ్తున్నాయి అంటే టైం గడిచే కొద్దీ న్యూరోనల్ లాస్, ఈ లోపల బ్రెయిన్లో ఉన్న నరాలు చనిపోవడం కూడా విపరీతంగా పోతుంది. విపరీతంగా పోవడం వల్ల ఏదైతే ఫంక్షన్ మనం కోల్పోయామో, చెయ్యి కావచ్చు, మాట కావచ్చు, కాలు కావచ్చు, ఏదైతే మనం ఫంక్షన్ కోల్పోయామో అది వెనక్కి తిరిగి రాదు. ఎందుకంటే ఒకసారి బ్రెయిన్లో న్యూరాన్స్ చనిపోయిన తర్వాత ఆ న్యూరాన్స్ని రీప్లేస్ చేస్తూ కొత్త నరాలు పుట్టుకొని రావు. ఏ మందులు ఇచ్చినా పుట్టుకొని రావు. సో ఆ నరాలు చనిపోకుండా ఆపడమే ఇంపార్టెంట్. నరాలు చనిపోకుండా ఎలా ఆపుతాము? లోపల క్లాట్ ఎంత తొందరగా కరిగితే అంత మంచిది. ఎంత తొందరగా కరగాలి, ఎలా కరగాలి అంటే దానికి రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ర్యాంపంట్గా వాడుతున్నాము. అన్ని చోట్ల స్ట్రోక్ రెడీ సెంటర్స్ డెవలప్ అవుతూ వస్తున్నాయి. సో ప్రతి స్ట్రోక్ రెడీ సెంటర్లో వీటన్నింటికి అక్యూట్ స్ట్రోక్ అంటే స్ట్రోక్ వచ్చిన తొలుత కొన్ని గంటల్లో ఏమేమి ట్రీట్మెంట్ కావాలో, ఏమేమి ట్రీట్మెంట్స్ ఇవ్వగలమో దాన్ని బట్టి అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటూ వచ్చాము. దాన్ని బట్టి ఏ పేషెంట్కి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో నిర్ధారించుకున్న తర్వాత ఆ ట్రీట్మెంట్కి డైరెక్ట్గా పేషెంట్ని తీసుకువెళ్ళిపోతాం, అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత. మన శరీరంలో అత్యంత కీలకమైన మెదడుకు రక్తాన్ని మోసుకు వెళ్లే రక్తనాళాల్లో ఎక్కడైనా ఏ చిన్న అవరోధమో, ఆటంకమో ఎదురైనప్పుడు అది పక్షవాతం రూపంలో మనిషికి పెను ప్రమాదాన్ని తీసుకొస్తుంది. పక్షవాతం తీవ్రతను బట్టి కాళ్ళు చేతులు స్వాధీనం తప్పడం, మాట పడిపోవడం, ఆలోచనలు జ్ఞాపకాలకు సంబంధించిన సమస్యలు తలెత్తడం జరుగుతుంది. పక్షవాతం అనేది ఉన్నట్టుండి ఊడిపడే సమస్యం కాదు. పక్షవాతం రావడానికి ముందు దాని తాలూకు అనుమానిత సంకేతాలు మన శరీరంలో చాలానే కనిపిస్తాయి. ఉన్నట్టుండి ముఖం, కాలు, చెయ్యి మొద్దుబారుతున్నట్టు, ముఖ్యంగా ఒంట్లో ఒకవైపు బలహీనపడుతున్నట్టు, పట్టు తప్పుతున్నట్టు అనిపించడం, ఉన్నట్టుండి మాట తడబడడం, అంతా అయోమయంగా, ఉన్నట్టుండి ఒక కన్ను లేదా 2 కళ్లల్లో చూపు తగ్గినట్టుగా అనిపించడం, నడక కష్టంగా మారడం, తలంతా తిరుగుతున్నట్టుగా ఉండడం, ఉన్నట్టుండి ప్రత్యేకించి కారణమేది లేకుండానే తీవ్రమైన తలనొప్పి మొదలవడం, ఇవన్నీ పక్షవాతాన్ని పట్టించే అనుమానిత సంకేతాలే. స్ట్రోక్ ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే
ఒకవైపు బ్రెయిన్లోని రక్తనాళాలలో క్లాట్స్ రావడం అంటే రక్తం గడ్డగట్టిపోవడం, ఇంకొక వైపు బ్రెయిన్ రక్తనాళాలు చిట్లిపోయి బ్రెయిన్ బ్లడ్ వెజల్స్ రప్చర్ అయిపోయి రక్తస్రావం అవ్వడం. రక్తం గడ్డగట్టిపోవడం ఆర్టీరియల్ స్ట్రోక్ గురించి మాట్లాడుతున్నాను. అంటే బ్రెయిన్కి సంబంధించి ధమనుల్లో ప్యూర్ బ్లడ్ ఇచ్చే ధమనుల్లో రక్తం గడ్డగట్టిపోతే దాన్ని ఆర్టీరియల్ బ్రెయిన్ స్ట్రోక్ అంటారు, ఇస్కిమిక్ స్ట్రోక్ అంటారు. ఇది 85% కనబడుతుంది. అండ్ మిగతా 15% ఇలా రక్తనాళాలు చిట్లిపోయి రక్తస్రావం రావడం కనబడుతుంది. ఈ రెండింటికి మనకి కామన్గా చెయ్యి కాలు పడిపోవడం కానీ రకరకాల మెదడుకు సంబంధించిన లక్షణాలతో పేషెంట్ వస్తారు. హార్ట్ అటాక్కి ఏదైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో బ్రెయిన్ అటాక్కి అవే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. లైక్ షుగరు కొన్ని సంవత్సరాలుగా ఉంది, కంట్రోల్లో సరిగ్గా లేదు. బీపీ సంవత్సరాలలో ఉంది. దాని తర్వాత ఊబకాయం, ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటున్నారు, విపరీతంగా స్మోక్ చేస్తున్నారు, ఫిజికల్ యాక్టివిటీ అస్సలు లేదు, అసలు ఎక్సర్సైజ్ అనేదే లేదు. ఇలాంటి వాళ్ళందరికీ లేదు, డైట్ విపరీతంగా జంక్ తింటున్నారు, ఫాస్ట్ ఫుడ్స్ తింటున్నారు, విపరీతంగా నాన్ వెజిటేరియన్ తింటున్నారు. ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్సే. ఇవన్నీ కొన్ని అవాయిడబుల్. వయసు పెరిగే కొద్దీ స్ట్రోక్ రిస్క్ పెరుగుతుంది, అది ఎలాగో అవాయిడ్ చేయలేము, వయసు ఎలాగో పెరుగుతుంది. మిగతా అవన్నీ ఏవైతే అవాయిడ్ చేయగలుగుతామో అవన్నీ అవాయిడ్ చేయాలి. నిద్రలేమి, ఇప్పుడు మేము బాగా చూస్తుంది ఏంటంటే నిద్రలేమి. స్లీప్ కరెక్ట్గా ఒక అడల్ట్కి 7 to 8 hours రోజుకి ఖచ్చితంగా స్లీప్ అవసరం. కొంతమంది నా పేషెంట్సే ఉన్నారు 20 గంటలు పనిచేస్తారు, 20 hours ఆన్ స్క్రీన్. సో మిగతా 4 గంటలు పడుకుంటారు. స్లీప్ లేకపోతే కూడా స్ట్రోక్ రిస్క్ పెరిగిపోతుంది. లేదు, రాత్రిపూట విపరీతంగా గురక పడుతున్నాము, పొద్దున అంతా మేము పేపర్ చదువుతుంటే కూడా నిద్ర వచ్చేస్తుంది, కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా నిద్ర వస్తుంది. స్లీప్ యాప్నియా అంటే నిద్రలో కాస్త గురక ఎక్కువ అవుతుంది. గురక అంటే ఈ కండలు సవ్యంగా పనిచేయట్లేదు కాబట్టి ఆక్సిజన్ కావాల్సినంత అందట్లేదు, దానివల్ల ఆటోమేటిక్గా స్ట్రోక్ రిస్క్ పెరిగిపోతుంది. స్లీప్ యాప్నియా సిండ్రోమ్స్లో కూడా స్ట్రోక్ రిస్క్ పెరుగుతుంది. ఇవి కాకుండా వేరే కారణాలు, ఫ్యామిలీలో స్ట్రోక్ రన్ అవుతుంది, జెనెటిక్ రిస్క్ ఫ్యాక్టర్స్, జన్యుపరంగా రకరకాల జీన్స్, ఈ జీన్ ఉంటే స్ట్రోక్ వచ్చేస్తుంది అన్నట్లు పెద్ద డెఫినెటివ్ జీన్స్ లేవు. మల్టీజెనిక్, పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ ఉంటుంది. సో రకరకాల జీన్స్లో తేడా రావడం వల్ల ఫ్యామిలీలో జరుగుతూ వెళ్తోంది అంటే కనుక ఫ్యామిలీ హిస్టరీ పాజిటివ్ ఉన్న వాళ్ళ స్ట్రోక్ రిస్క్ ఎక్కువ అవుతుంది. గుండెపోటులాగే పక్షవాతం కూడా ఎప్పుడు ఎలా విరుచుకుపడుతుందో, మనిషిని ఎలా కుప్పకూలుస్తుందో చెప్పలేం. అయితే పక్షవాతం రావటానికి ముందు మనకు కొన్ని అనుమానిత సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి. రక్తపోటు బాగా పెరిగిపోవటం, ఊపిరి సరిగ్గా తీసుకోలేకపోవటం, వాంతి అవుతున్నట్లుగా, శరీరమంతా తూలిపోతున్నట్లుగా ఉండటం, మాట తడబడటం, చూపు మసకబారడం, ఇవన్నీ పక్షవాతం తాలూకు సంకేతాలే అంటారు డాక్టర్లు. పక్షవాతం గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. పక్షవాతాన్ని మనం గుర్తుపట్టేందుకు ఆంగ్లంలో FAST అనే ఒక చక్కటి సూత్రం ఉంది. F అంటే ఫేస్. పక్షవాతం వచ్చే ముందు ముఖంలో కొన్ని రకాల మార్పులు చోటు చేసుకుంటాయి. ఒకవైపు ముఖమంతా బిగదీసుకుపోతుంటుంది. ఇక A అంటే ఆర్మ్స్, చేతుల్లో మార్పు. 2 చేతుల్లో ఏదో ఒకటి స్వాధీనం తప్పుతున్నట్టుగా అనిపించడం. చేతుల్ని పైకెత్తి లేపమంటే లేపలేరు. ఎస్ అంటే స్పీచ్, మాట తడబడుతుండడం, అస్పష్టంగా మాట్లాడడం జరుగుతుంది. ఇక చివరగా T అంటే టైం. ముఖంలో, చేతుల్లో, మాటల్లో ఇందాక మనం చెప్పుకున్న లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపిస్తున్నా ఆలస్యం చేయకుండా వెంటనే సదరు వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లాలి. పక్షవాతం తాలూకు సమస్యల తీవ్రతను తగ్గించుకోవడానికి, అసలు పక్షవాతం ప్రభావం ఏమాత్రం లేకుండా బయటపడడానికి సాధ్యమైనంత త్వరగా, అంటే పక్షవాతం ఆనవాళ్లు మొదలైన 4-5 గంటల్లోగా ఆసుపత్రిని చేరుకొని వైద్య సాయం పొందాలి. తొలి గంటలోపే ఆసుపత్రికి చేరుకోగలిగితే మరీ మేలు. ఈ గోల్డెన్ అవర్లో వైద్య సాయం అందితే పక్షవాతం ప్రభావాన్ని చాలా వరకు తగ్గించవచ్చని చెబుతారు డాక్టర్లు. గోల్డెన్ అవర్ అంటే తొలుత 4.5 గంటలు. ఈ లక్షణాలు గమనించిన తర్వాత 4.5 గంటలు. బ్రెయిన్ అటాక్స్ అన్నీ కూడా, అంటే బ్రెయిన్ స్ట్రోక్స్ అన్నీ కూడా సడన్గా వస్తాయి. ఒక 4 రోజుల నుంచో లేకపోతే ఒక 10 రోజుల నుంచో మెల్లమెల్లగా పెరుగుతోంది అంటే అది బ్రెయిన్ స్ట్రోక్ కాకపోవచ్చు. సో సడన్ ఈవెంట్, ఇంతకుముందు 2 నిమిషాల ముందు బాగున్నారు, ఇప్పుడు అసలు మాట్లాడలేదు, అంత సడన్ ఈవెంట్స్ వచ్చినప్పుడు వెంటనే తీసుకొస్తారు. ఎలా నిర్ధారించుకుంటాం బ్రెయిన్ స్ట్రోక్? ఎలా నిర్ధారించుకుంటాము అంటే స్కాన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చిన వెంటనే ఎనీ స్ట్రోక్ రెడీ సెంటర్ ఫస్ట్ CT స్కాను
మహా అయితే అంతగా అవసరమైతే ఎంఆర్ఐ, సిటీతో కూడా మేము నిర్ధారించుకోగలుగుతాం. సిటీ సెంటర్ ఉంది, సిటీ చేసుకున్నా కూడా తెలిసిపోతుంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ సిటీతోనే ట్రీట్మెంట్ ఎత్తుకుంటాం, అక్యూట్ స్ట్రోక్ ట్రీట్మెంట్. సో సిటీ ఆర్ అట్లీస్ట్ చాలా అవసరం ఉంది, పూర్తిగా కంక్లూడ్ చేయలేకపోతున్నాము, స్ట్రోక్ మిమిక్ లాగా ఉంది అనుకున్నప్పుడు అవసరమైతే ఎంఆర్ఐ. స్ట్రోక్ మిమిక్స్కి కూడా కొన్నిసార్లు అక్యూట్ స్ట్రోక్ ట్రీట్మెంట్స్ ఇచ్చేస్తాం కూడా. ఎందుకు అంటే స్ట్రోక్ మిమిక్ ఏముందండి, ఇంకో 4 రోజులు కంప్లీట్గా నార్మల్ అయిపోతారు. స్ట్రోక్ మిమిక్ అంటే స్ట్రోక్ లాగా కనపడతాయి సిమ్టమ్స్, కానీ స్ట్రోక్ కాదు. ఇంకో 4 రోజుల్లో నార్మల్ అవుతారు. బట్ స్ట్రోక్స్ అలా కాదు, టైం పోయిందంటే పోయింది. ఈ ట్రీట్మెంట్ మీరు ఇప్పుడు వచ్చారు, నేను ఇప్పుడు నాకు డౌట్ ఉంది, నేను ఇంకో 4 గంటల తర్వాత మళ్ళీ ఇంకొక స్కాన్ చేసుకొని అప్పుడు చేస్తాను అంటే అప్పుడు పెద్ద ఉపయోగం ఉండదు, ఇవ్వడానికి కుదరదు కూడా. ఒక టైం తర్వాత మేము ఈ ట్రీట్మెంట్ ఇవ్వలేం. సో ఆ టైం లోపల మీరు వస్తే స్కాన్స్ ఉంటాయి, స్కాన్ చేసుకొని సిటీ కానీ ఎంఆర్ కానీ చేసుకొని యాంజియో ఒకటి, సిటీ యాంజియో ఎస్పెషల్లీ ఇక్కడి నుంచి పై వరకు అదే సిట్టింగ్లో కుదిరితే వన్స్ ఫర్ ఆల్ సిటీ బ్రెయిన్ స్కాను ప్లస్ యాంజియో, సిటీ బేస్డ్ టెక్నిక్, సిటీలోనే యాంజియో అయిపోతుంది. తీసుకొని ఏ రక్తనాళం బ్లాక్ అయింది, పెద్ద రక్తనాళమా చిన్న రక్తనాళమా, మెదడులో ఎంత భాగం స్ట్రోక్ వల్ల డ్యామేజ్ అయింది, ఆ స్ట్రోక్ వల్ల డ్యామేజ్ అయిన ఏరియా, ఎక్స్టెంట్ ఆఫ్ ఇన్ఫాక్షన్ని బట్టి మనిషి వయసు ఎంత, అంతకుముందు మందులు ఏం వేసుకుంటున్నారు, బ్లడ్లో ఏమైనా తేడాలు ఉన్నాయా, షుగర్స్ బీపీస్ కావాల్సినంత లెవెల్లో ఉన్నాయా, ఇవన్నీ చూసుకొని కాన్షియస్నెస్, దీనికి ఒక అసెస్మెంటే ఉంటుంది. కొన్నేమో చెక్ లిస్ట్, ఇవన్నీ ఉండకపోతేనే మేము ఈ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము అన్నట్లు. కొన్నిసార్లు డైరెక్ట్గా ఇంజెక్షన్ ఇవ్వగలిగితే ఇంజెక్షన్తో ఎత్తుకుంటాం, ఇంజెక్షన్ ఇవ్వలేని కేసెస్ ఉంటాయి. ఇంజెక్షన్ ఇవ్వలేని కేసెస్ ఉండి రక్తనాళం కనుక పెద్ద రక్తనాళం బ్లాక్ అయి ఉంటే ఆ క్లాట్ ఏదైతే గడ్డ ఉన్నదో అక్కడ దాకా ఒక చిన్న ప్రొసీజర్తో వెళ్ళి ఆ క్లాట్ని రిట్రీవ్ చేసేస్తాం, అంటే క్లాట్ బయటకు తీసేస్తాం. 6 గంటలకి వచ్చి తీసుకొచ్చారు, టైం దాటిపోయింది, ఎలిజిబుల్ క్యాండిడేట్ కాదు, ఆ ప్రొసీజర్ చేయలేకపోవచ్చు. ఒకవేళ ఏదైనా నిజంగా ఆ టైంకి కూడా రక్తనాళం పెద్ద రక్తనాళం క్లాట్ కనబడుతోంది, సాల్వేజబుల్ టిష్యూ అని నేను ఏదైతే చెప్పానో, కాపాడగలిగే టిష్యూ ఏదైతే ఇంకా ఇన్వాల్వ్ కాని టిష్యూ చాలా ఎక్కువ ఉంటే ఆ టైం అప్పుడు కూడా ఓ చిన్న క్లాట్ ఎక్కడైతే కనబడుతుందో ఆ క్లాట్ని రిట్రీవ్ చేయొచ్చు. వీటన్నింటికీ టైం లైన్స్ ఉంటాయి, ఈ టైం ప్రకారమే చేయాలి. ఇది ఎవిడెన్స్ బేస్డ్. పక్షవాతం ప్రధానంగా 2 రకాలుగా వస్తుంటుంది. మెదడులోని రక్తనాళాల్లో ఎక్కడన్నా పూడిక ఏర్పడి రక్త సరఫరా నిలిచిపోవడంతో మెదడులోని కొంత ప్రాంతానికి రక్తం సరఫరా అవ్వదు. దీన్నే ఇస్కెమిక్ స్ట్రోక్ అంటారు. ఇక రక్తపోటు పెరగడం వల్ల గాని, లేకపోతే రక్తనాళాల గోడల్లో ఇతరత్ర సమస్యలు తలెత్తడం వల్ల గాని మెదడులోని రక్తనాళం ఎక్కడైనా చిట్లినప్పుడు అక్కడ రక్తం గడ్డగడుతుంది. దీన్నే హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. ఇస్కెమిక్ స్ట్రోక్ విషయంలో రక్తనాళాల్లో పూడికల్ని కరిగించేందుకు మందుల్నిస్తూ మెదడుకు సాధ్యమైనంత త్వరగా రక్త సరఫరాను పునరుద్ధరించాల్సి ఉంటుంది. ఇక 2వ తరహా పక్షవాతం హెమరేజిక్ స్ట్రోక్ విషయంలో రక్తపు గడ్డల్ని కరిగించే మందులు కాకుండా ఇతరత్ర వేరే తరహా మందులతో చికిత్స చేయాల్సి ఉంటుంది. అవసరమైతే ఆపరేషన్ కూడా చేయాల్సి వస్తుంది. పక్షవాతం విషయంలో తొలి 4-5 గంటలు చాలా కీలకమని, ఈ గోల్డెన్ అవర్స్లో వైద్య సాయం అందితే పక్షవాతం ప్రభావాన్ని చాలా వరకు తగ్గించవచ్చని చెబుతారు డాక్టర్లు. అక్యూట్ స్ట్రోక్ మేనేజ్మెంట్ ఒక్కసారి అంటే ఎవరెవరు చేస్తారు, స్ట్రోక్ రెడీ సెంటర్ అంటే ఏంటి అంటే న్యూరాలజిస్ట్ ఫస్ట్, మీకు 1 పర్సన్ హూస్ ఇండిస్పెన్సబుల్ ఇన్ అ స్ట్రోక్ టీమ్ అంటే నంబర్ 1 న్యూరాలజిస్ట్. అంటే న్యూరాలజిస్ట్ చూసుకున్న తర్వాత అవసరాన్ని బట్టి మీకు ఇంజెక్షన్స్ అవన్నీ ట్రీట్మెంట్ అంతా మేమే చూస్తాం. ఒకవేళ ఈ క్లాట్ రిట్రీవల్ ప్రాసెస్ అనుకుంటున్నాము, క్యాండిడేట్ క్లాట్ రిట్రీవల్కి ఆ గడ్డ వెనక్కి తీసేదానికి మిగతా ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత చేయొచ్చు, ఆ టైం దాటిపోతే అది ఇంజెక్షన్ ఇవ్వకుండా కూడా దీనికి చేయాల్సిన అవసరం పడవచ్చు. అలాంటప్పుడు ఇంటర్వెన్షనిస్ట్ కూడా ఉంటారు. ఇంటర్వెన్షనిస్ట్తో పాటు ఒకవేళ ఇది విపరీతంగా స్ట్రోక్ ప్రోగ్రెస్ అయిపోయినప్పుడు విపరీతంగా బ్రెయిన్ డ్యామేజ్ అయింది, బ్రెయిన్ డ్యామేజ్ అయినప్పుడు బ్రెయిన్ చుట్టూతా ఆ డ్యామేజ్ ఏరియా చుట్టూతా వాపు వస్తుంది, వాపు వచ్చినప్పుడు ప్రెషర్ పెరిగిపోతుంది, ప్రెషర్ పెరిగిపోవడం వల్ల అదే ప్రెషరు ఒకవైపు బ్రెయిన్ నుంచి అవతల భాగం ద అదర్ హాఫ్ బ్రెయిన్ మీదకి విపరీతంగా తోసేయడం ఉంటుంది, లేదు ఆ ప్రెషర్ కింద భాగం బ్రెయిన్ మీదకి పడవచ్చు. ఈ వెనకల కింద భాగం బ్రెయిన్ స్టెమ్ అంటాం. ఇది ఎందుకు అవసరం, మనిషి బతుకుండడానికి అవసరం. మనకి బీపీఓ లేకపోతే హార్ట్ కొట్టుకోవడమో, ఊపిరాడడమో, కాన్షియస్ ఉండడమో, టెంపరేచర్, బాడీకి ఒక టెంపరేచర్ అవసరం. ప్రతి పనికి, బాడీలో జరిగే ప్రతి పనికి ఒక ఉష్ణోగ్రత, బాడీకి టెంపరేచర్ ఉంటుంది. వాటన్నింటికి
సెంటర్స్ బ్రెయిన్ స్టెమ్లో ఉంటాయి. సో బ్రెయిన్ స్టెమ్ మీద ప్రెషర్ పెరిగిపోతే ఆటోమేటిక్గా మనిషి ప్రాణానికి ప్రమాదం, ఏ ఆర్గన్ పనిచేయదు. కాబట్టి ప్రెషర్ ఎఫెక్ట్ ట్రాన్స్మిట్ అవ్వకుండా బ్రెయిన్ స్టెమ్ దాకా పడకుండా చూసుకోవాలి. అలాంటప్పుడు ఏం చేస్తాము, ఒక ఎక్స్ట్రా స్పేస్ క్రియేట్ చేస్తాం. స్కల్ అనేది పుర్ర ఎముక, ఎక్స్ట్రా స్పేస్ ఏమి ఉండదు. ఆటోమేటిక్గా పుర్ర లోపల బ్రెయినే ఉంటుంది, పెద్ద స్పేస్ ఉండదు ఈ ప్రెషర్ని అకామిడేట్ చేయడానికి. అలాంటప్పుడు ఒక ఎక్స్ట్రా స్పేస్ ఎలా క్రియేట్ చేస్తాం, ఒక బోన్ ఫ్లాప్ తీసేస్తాం. బోన్ ఫ్లాప్ తీసేస్తే ఎక్స్ట్రా మనకు స్పేస్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ప్రెషర్ ఎక్కువ ఉంది, ఆటోమేటిక్గా బ్రెయిన్ ప్రెషర్ బయటికి చొచ్చుకొస్తుంది, కింద భాగం బ్రెయిన్ మీద పడకుండా. దీనికి సర్జన్ హెల్ప్ తీసుకుంటాం. న్యూరో సర్జన్ కూడా స్ట్రోక్ టీంలో భాగమే. ఒక్కసారి అక్యూట్ స్ట్రోక్ మేనేజ్మెంట్ అయిన తర్వాత అడ్మిషన్, దాని తర్వాత మిగతా ప్రాసెస్ అంతా కూడా ప్యారలల్గా జరుగుతూ పోతుంది. ఈ ట్రీట్మెంట్తో పాటు తన బీపీ, షుగర్, టెంపరేచర్స్ ఇవన్నీ కంట్రోల్లోకి తీసుకోవాల్సి వస్తుంది. వాటన్నింటికి టార్గెట్స్ ఉంటాయి. దాంతోపాటు ట్యాబ్లెట్స్ రూపంలో బ్లడ్ థిన్నర్స్ యాడ్ అవుతాయి. బ్లడ్ థిన్నర్స్, దానికి కావాల్సిన మేనేజ్మెంట్ ఒకసారి మేము మెల్లమెల్లగా తగ్గించుకుంటూ వస్తాం. ఫిజియోథెరపీ ఎప్పుడు స్టార్ట్ చేస్తాం, ఫిజియోథెరపీ అసలు ఇన్ హాస్పిటల్లోనే స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు స్టార్ట్ చేయగలమో, ఎప్పుడు మాకు అన్నీ స్టెబిలైజ్ అయిపోయినాయి, బీపీ బాగుంది, కంట్రోల్లో ఉంది, మాకు అన్ని థింగ్స్ అండర్ కంట్రోల్, ఎంత ఎర్లీగా ఫిజియోథెరపీ స్టార్ట్ అవుతే అంత మంచిది. సో చెయ్యి కాలు వీక్ ఉన్నది, బ్యాలెన్స్ సరిగ్గా లేదు, మాట సరిగ్గా రావట్లేదు, మింగడానికి కుదరట్లేదు, ఇవన్నీ ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, స్వాలోయింగ్ కోసం డిస్ఫేజియా స్క్రీనింగ్, అది అంతా కూడా కుదిరితే హాస్పిటల్లోనే చేస్తాం. పక్షవాతానికి సకాలంలో సరైన వైద్యం తీసుకోవటం చాలా అవసరం. ముఖ్యంగా పక్షవాతం వచ్చిన తొలి గంటను అమూల్యమైందిగా చెప్పుకోవాలి. ఈ గోల్డెన్ అవర్లో ఆసుపత్రికి చేరుకుని వైద్యం పొందగలిగితే పక్షవాతం తాలూకు దుష్ఫలితాల్ని పూర్తిగా నివారించుకోవచ్చు. అయితే పక్షవాతానికి చికిత్సతో పాటు రీహాబిలిటేషన్ కూడా ముఖ్యమే. పక్షవాతానికి చికిత్స, రీహాబిలిటేషన్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. పక్షవాతం మొదలైన తర్వాత ప్రతి నిమిషము ప్రధానమే. ఎంత త్వరగా ఆసుపత్రికి వెళితే ఫలితం అంత బాగుంటుంది. ఆసుపత్రికి వెళ్లగానే మెదడుకు సిటీ స్కాన్ చేసి చూస్తారు. రక్తనాళాల్లో పూడిక వల్లే రక్త సరఫరా నిలిచిపోయి పక్షవాతం వచ్చినట్లు తేలితే ఆ పూడిక కరిగిపోయేందుకు వెంటనే టిష్యూ యాక్టివేటర్ ప్లాస్మినోజన్ ఇంజెక్షన్ టీపీ అని ఇస్తారు. దీన్ని పక్షవాతం లక్షణాలు కనిపించిన 3 గంటల్లోపు ఇవ్వాల్సి ఉంటుంది. 3 గంటల్లోపు టీపీఏ చికిత్స మొదలు పెట్టేస్తే పేషెంట్ త్వరగా కోలుకునే అవకాశం ఉంది. పేషెంట్ని ఆలస్యంగా ఆసుపత్రికి తీసుకొచ్చినప్పుడు సిటీ యాంజియోగ్రామ్లో పూడికను చూస్తూ నేరుగా పూడికున్న చోటే మందుల్ని వదులుతారు. దీంతో పూడికలు చాలా వరకు కరిగిపోతాయి. ఒకవేళ అది విఫలమైతే ఎంఈఆర్సిఐ లేదా పెనంబ్రా వంటి సున్నితమైన పరికరాలతో రక్తనాళాల్లోని పూడికను బయటకు తీస్తారు. దీంతో మెదడులో మళ్లీ రక్త సరఫరా ఆరంభమవుతుంది. స్ట్రోక్ ఏమన్నా అవాయిడ్ చేయగలుగుతామా, ఏమన్నా జాగ్రత్తలు తీసుకుంటే స్ట్రోక్ని ఆపగలుగుతామా అంటే, విపరీతంగా స్క్రీన్ టైము, రాత్రి నిద్రపోతున్నప్పుడు ఇలా గురక వస్తుంది అంటే దానికి సంబంధించి ట్రీట్మెంట్ ఆప్షన్స్, బీపీ, షుగర్ కంట్రోల్లో ఉంచుకోవడం, బాడీ వెయిట్ కంట్రోల్లో ఉంచుకోవడం, డైట్ చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మామూలుగా చెప్పేది మెడిటరేనియన్ డైట్ అని చెప్తాం. అంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్, పాలు, ఎగ్ మీ డైట్లో ఒక భాగం అయిపోవాలి. ప్లస్ నాన్ వెజిటేరియన్ తీసుకుంటున్నారు అంటే ఫిష్ ఇస్ ఆర్ నంబర్ 1. ఫిష్ మీరు వారానికి 2 సర్వింగ్స్ తీసుకున్నా కూడా ఓకే. చికెన్ వన్స్ ఇన్ వైల్ సే వారానికి 10 రోజులకు 2 వారాలకు ఒకసారి. అవాయిడ్ చేస్తే ఇది మంచిది అని చెప్పుకునేది మటన్ అండ్ రెస్ట్. మిగతావన్నీ కూడా అవాయిడ్ చేసుకుంటేనే మంచిది. ఎప్పుడో ఒకసారి తీసుకుంటామంటే ఏం అభ్యంతరం లేదు, కానీ అవి తరచుగా తీసుకోవడం. నేను రోజు నాన్ వెజిటేరియన్ తింటున్నాను, చాలా పేషెంట్స్ ఉన్నారు నాకు, రోజు నాన్ వెజిటేరియన్ తీసుకుంటున్నాము, అలా కుదరదు. సో నాన్ వెజిటేరియన్ డైట్ తగ్గించుకొని, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ తగ్గించుకొని వెజిటేరియన్ డైట్ అంటే ఈ వెజిటబుల్స్ కానీ, సబ్జీ కానీ, లేకపోతే పళ్ళు కానీ, పాలు కానీ, ఇవన్నీ మన ఫుడ్లో ఇన్కార్పొరేట్ చేస్తూ డైట్ ప్లాన్స్ మార్చుకోవాలి. అవసరాన్ని బట్టి. కొంతమందికి ఫ్యామిలీలో కొలెస్ట్రాల్స్ నడుస్తున్నాయి, విపరీతంగా నడుస్తున్నాయి, కొంతమందికి ట్రైగ్లిసరైడ్స్ నడుస్తున్నాయి, 500-600 కూడా ఉంటుంది. అలాంటప్పుడు దాన్ని బట్టి డైట్ అడ్వైస్ కూడా చెప్తాం. ఇవి తగ్గించాలి, ఈ ఆయిల్స్ తగ్గించాలి, ఇలాంటివి డైట్ అడ్వైస్లో చెప్పేస్తాం. ఇది కాకుండా ఎక్సర్సైజ్ ప్రధానంగా ఇప్పుడు నడుస్తున్నది ఏంటంటే, పొద్దునుంచి రాత్రి వరకు పరిగెడుతూనే ఉంటారు, రాత్రి వచ్చిన తర్వాత చేయడానికి ఓపిక ఉండదు. ఎక్సర్సైజ్ కంపల్సరీ. లేదు ఇంట్లో చేసుకునే వాళ్ళు, ఫిమేల్ హౌస్ వైఫ్స్ ఉన్నారు, మేము పొద్దునుంచి రాత్రి వరకు ఇంటి పని చేస్తున్నాం, ఇంటి పని ఎప్పుడూ కూడా స్ట్రెస్సే బాడీకి, ఎక్సర్సైజ్ అవ్వదు. ఎక్సర్సైజ్ అంటే మనం ఇంటి పని
చేతులతో చివరి భాగాల్లో ఈ డిస్టల్ యాక్రల్లో వీటితో చేస్తాం. మనం అన్నీ కావాల్సిన అన్ని భాగాలు అన్ని మజిల్స్ యాక్టివ్ ఉండవు. సో మన మీద స్ట్రెయిన్ అవ్వడం తప్ప అది ఇంటి పని ఎక్సర్సైజ్ కాదు. కాబట్టి ఎక్సర్సైజ్ సపరేట్గా చేయాలి. చేయగలిగింది ఈజియెస్ట్ నడవడం. రోజుకు ఒక అరగంట నడిచినా చాలు. 5 times a week తీసుకున్నా సరిపోతుంది. ఈ మాత్రం చేయగలిగితే ఒక ½ an hour సరిపోతుంది. డ్రగ్ యూసేజ్ వల్ల కూడా స్ట్రోక్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ ఆల్కహాల్, స్మోక్, డ్రగ్ యూసేజ్ ఇవన్నీ పక్కన పెట్టేయాలి. ఇవన్నీ చూసుకుంటూ వచ్చి మేము పెట్టిన మందులు యాజ్ ఇట్ ఈస్ ఫాలోఅప్లో ఉండి మందులన్నీ రెగ్యులర్గా తీసుకుంటే మీకు నెక్స్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం చాలా తగ్గించవచ్చు. పక్షవాతం విషయంలో నివారణే మేలైన సూత్రం. నిత్య జీవితంలో కొన్ని చిన్న చిన్న విషయాల్లో శ్రద్ధ తీసుకుంటే పక్షవాతాన్ని తేలిగ్గా నివారించుకోవచ్చు. హై బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వంటి వాటిని ఖచ్చితంగా అదుపులో పెట్టుకోవాలి. పొగ, మద్యం వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. ఉప్పును మితంగా తీసుకోవాలి. నిత్యం తగినంత శారీరక శ్రమను కల్పించుకోవాలి. గుండెకు సంబంధించిన ప్రతి చిన్న సమస్య పక్షవాతానికి దారితీసే అవకాశాన్ని కల్పిస్తుంది. కాబట్టి గుండె సమస్యల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా తగిన వైద్య సాయం తీసుకోవాలి. రోజు తక్కువ డోసులో ఆస్పిరిన్ మాత్ర తీసుకుంటే మళ్లీ పక్షవాతం వచ్చే అవకాశం బాగా తగ్గిపోతుంది. ఒంట్లో నీటి శాతం తగ్గడం, బొజ్జ పెరగడం, నిద్రలో శ్వాస ఇబ్బందులు తలెత్తడం ఇవన్నీ పక్షవాతాన్ని తెచ్చిపెట్టే ప్రేరేపకాలు. వీటిపై ఓ కన్నేసి ఉంచాలి. పక్షవాతానికి నివారణే చికిత్స. పక్షవాతం వచ్చినా సరే తొలి 4-5 గంటల్లో తగిన వైద్యం పొందగలిగితే చాలు. పక్షవాతం దుష్ప్రభావాల్ని చాలా వరకు నివారించుకోవచ్చు. కాళ్ళు చేతుల్ని చచ్చుబడేలా చేసి నోటి మాటను కట్టిపడేసే అతిపెద్ద వైపరీత్యం పక్షవాతానికి అవగాహనే అసలైన మందు. పక్షవాతాన్ని తెచ్చిపెట్టే హై బీపీ, షుగర్ వంటి వాటిని చక్కగా అదుపులో ఉంచుకోవాలి. తరచూ ముందస్తు పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలి. పక్షవాతం సంభవించిన గంటలోపే ఆసుపత్రికి చేరుకుని తగిన వైద్య సాయం పొందాలి. అప్పుడే మనం పక్షవాతాన్ని జయించగలం.